హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి హోమ్ ఫుడ్స్. సిరి హోమ్ ఫుడ్స్లో చామదుంప టిక్కీ చేద్దామండి. నేను 4 చామదుంపలు ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో చిన్న ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ కొత్తిమీర అండి, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడా, పసుపు చిటికెడండి, జీరా పౌడర్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ అండి ఇది, అండ్ ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది పుల్లగా. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది 1/2 టేబుల్ స్పూన్ అండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న జిగురు పోతుందండి, మనం టిక్కీ చేసుకోవడానికి బాగా వస్తుంది. ఇది మొత్తం కలిపి పెట్టుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం తీసుకొని టిక్కీలు చేసుకోవాలండి. మీకు ఇష్టమైన షేప్లో ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలండి. ఇలా చేసుకుని టిక్కీలు మనం షాలో ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను, ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేది చూసుకోవాలి. స్ప్రెడ్ అయ్యాక ఈ టిక్కీ ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. స్టవ్ మీడియంలో ఉంచుకోవాలి. 4 to 5 మినిట్స్ పడుతుంది. బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. ఇవన్నీ ఇలా టర్న్ చేశానండి. బ్యాక్ సైడ్ కూడా ఇదే బ్రౌన్ కలర్లో రావాలి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి బ్యాక్ సైడ్కి లైట్గా. మనకి చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి టిక్కీలు. చాలా లైట్గా సరిపోతుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి కెచప్తో పాటు ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా సాంబార్, పప్పు, రసం వీటితో పాటు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దామండి. రెడీ అయ్యాయండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. రెడీ అయిందండి మన సూపర్ టేస్టీ చామదుంప టిక్కీ. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సిరి హోమ్ ఫుడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.